నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డీటెయిల్స్. ఇక డీటెయిల్స్ చూస్తే భారత్లో హై అలర్ట్ ప్రకటించింది కేంద్ర సర్కార్. దేశంలో మరోసారి దాడులకు ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారన్న ఇంటెలిజెన్స్ విభాగ హెచ్చరికలతో అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేశారు. దేశవ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్తో ఆర్మీ చీఫ్ ద్వివేది భేటీ అయ్యారు. బోర్డర్లో తీసుకుంటున్న సైనిక చర్యలపై వివరాలు అందించారు. ఏఐ సాయంతో పాక్ ఉగ్రవాదులను కనిపెట్టే ప్రయత్నాలు జరుపుతున్నట్టు తెలిపారు. అలాగే జమ్మూ కశ్మీర్ను ఇండియన్ ఆర్మీ జల్లెడపడుతోంది. కుప్వారా జిల్లా మాచిల్లో ఉగ్రవాదుల స్థావరాలను గుర్తించిన భద్రతా బలగాలు ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాయి. భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. సెర్చింగ్లో భాగంగా 200 మంది అనుమానితులను ఆర్మీ అదుపులోకి తీసుకుంది. ఉగ్రవాదులకు పాక్ ఆర్థిక సాయం, ఆయుధాలు సమకూర్చినట్టు తెలుస్తోంది. 14 మంది టెర్రరిస్టుల జాబితా విడుదల చేసిన ఇండియన్ ఆర్మీ ఉగ్రవాదులపై 20 లక్షల రివార్డు ప్రకటించింది. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి తర్వాత ముష్కర్లను పట్టుకునేందుకు భద్రతా దళాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా కశ్మీర్లోని కుప్వారా జిల్లాలో ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని భద్రతా దళాలు గుర్తించాయి. వాటిని ధ్వంసం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే వారి స్థావరాల నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడిలో పౌరులు ప్రాణాలు కోల్పోవడంతో భారత సర్కార్ ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతోంది. నాటి నుంచి భద్రతా దళాలు వారి ఆచూకీ కోసం జల్లెడపడుతున్నాయి. మరోవైపు కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులతో కలిసి పనిచేస్తున్న ఇద్దరిని భద్రతా దళాలు అరెస్టు చేశాయి. కైమహ ప్రాంతంలో వీరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపాయి. అయితే వారి పేర్లు, ఇతర వివరాలను భద్రతా సిబ్బంది వెల్లడించలేదు. ఉగ్రవాదానికి మద్దతిస్తున్న దేశాలు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. పహల్గాంలో జరిగిన దాడి దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉందన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకునే ఏ నిర్ణయమైనా తమ మద్దతు తప్పక ఉంటుందని, అగ్రదేశాలు ముందుకు రావడం శుభ పరిణామమని సత్యకుమార్ వ్యాఖ్యానించారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు సింధు జలాలను ఆపడం కానీ లేదా ఇతరత్ర ఆంక్షలు విధించడం కానీ మనం చూస్తున్నాం. అయితే ఖచ్చితంగా కేంద్రం సిసిఎస్ సమావేశం కూడా కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ నిర్వహించింది. కేంద్రం ఏ రకమైన నిర్ణయం తీసుకోబోతుంది అనేది భవిష్యత్తులో తెలుస్తుంది. కానీ ఇది అత్యంత పాశవికమైన, అమానవీయమైన దాడి. ఇది అమాయక ప్రజల్ని, పర్యాటకుల్ని కేంద్రంగా చేసుకుని ఇవాళ ఈ అమానుష దాడికి ఉగ్రవాద ముష్కరులు పాల్పడ్డారు. వాళ్ళు ఆ శక్తులు, వ్యక్తులు, వాటిని ప్రేరేపిస్తున్న వాళ్ళు ఎవరైనా దానికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు. అయితే ఇవాళ దేశంలో పరిస్థితులు మెరుగవుతున్న నేపథ్యంలో కాశ్మీర్ కూడా ఆర్టికల్ 370 రద్దు అయిన తర్వాత పర్యాటకులు కేవలం దేశం నుంచి కాకుండా ప్రపంచవ్యాప్తంగా వస్తున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని అక్కడ కాశ్మీర్లో జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బలు తీసే ఉద్దేశం ఒకటైతే, రెండో పేదరిక నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యమన్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు. ఎచ్చెర్ల నియోజకవర్గం బుడుగంట్లపల్లిలో మత్స్యకార చేయూత పథకాన్ని ప్రారంభించిన బాబు తీర ప్రాంత అభివృద్ధితో పాటు మత్స్యకారుల సంపద పెంచుతానన్నారు. అందుకు తగిన ప్రణాళిక ప్రభుత్వం చేస్తుందని హామీ ఇచ్చారు. పేదరికం నిర్మూలించాలంటే నాయకులే కాదు, ప్రజలు కూడా కృషి చేయాలని పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు. 5 సంవత్సరాల అభివృద్ధి ఆగిపోయి అప్పులు పెరిగిపోయినాయి. ఏది కూడా పెట్టుబడులు పెట్టలేదు. పరిశ్రమలు పారిపోయినాయి. అన్ని కూడా పనులన్నీ ఆగిపోయినాయి. దీనివల్ల చాలా నష్టం వచ్చింది. అదే గాని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంటే ఇప్పుడు 16 లక్షలు లేదంటే 17 లక్షల కోట్ల రూపాయలు సంపద ఉంది. అదే తెలుగుదేశం ఉంటే అదనంగా 7 లక్షల కోట్ల రూపాయలు సంపద పెరిగేది. ప్రతి ఒక్క గ్రామానికి ఇంటికి కావలసిన అవసరాలన్నీ ఇస్తాం. అదే సమయంలో గ్రామానికి కావలసిన అవసరాలు ఇస్తాం. ఇంకా మీకు మిగిలేది మీ జీవన ప్రమాణాలు పెంచాలి. కొంతమందికి భూములు ఉంటాయి, కొంతమంది సముద్రం పైనే ఆధారపడతారు, వేరే ఆదాయం ఉండదు. మీకు ఆదాయం ఎట్లా పెంచాలనే దానిపైన ఈరోజు నేను ఆలోచిస్తున్నాను. నేను మార్గదర్శకులు కూడా ఎంపిక చేశాను. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం, మీరు గుర్తుపెట్టుకోవాలి. పేదరిక నిర్మూలన జరగాలి. నేను చెప్పిన సూపర్ 6 ఏవైతే ఉన్నాయో, ఎన్నికల హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నిలబెట్టుకోవడానికి, చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తా. ఇవి చేసే వరకు నిరంతరం ముందుకు పోతానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. బావనిపాడు ఒకప్పుడు నేను అక్కడ పోర్టు కట్టాలనుకున్నాం. అది కట్టుంటే ఇప్పటికే ఆ ప్రాంతం అంతా అభివృద్ధి అయ్యేది. రాబోయే 1 సంవత్సరం లోపల మూలపేట పోర్టు కూడా పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడే రామాయంపట్నం నేను ఆ రోజు ఫౌండేషన్ వేసి ప్రారంభిస్తే దాన్ని కూడా పూర్తి చేయలేదు. దాన్ని పూర్తి చేస్తాం. పోర్టులు ఉపయోగించుకుని మన ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నాయి.
ఇంకొక పక్కన సీవీడ్ అని సముద్రంలో కొంత సంపద కూడా సృష్టించవచ్చు. మీరు చేపలు పట్టుకొస్తున్నారు, ఆ చేపలే కాకుండా మనం గాని ఇక్కడ సీవీడ్ తయారు చేసుకుంటే అక్కడే ఇలాంటి నాచురు గాని పెంచుకుంటే ఎక్కువ ఆదాయం వస్తుంది. మా వాళ్ళు చెప్పిన లెక్క అయితే చాలా ఉంది. కనీసం ఒక హెక్టార్కి 10 లక్షలు 20 లక్షల ఆదాయం వస్తుందంటున్నారు. కానీ కనీసం ఒక 10 లక్షలుగా రాగలిగితే దీనికంటే మించిన లాభం ఇంకోటి ఉండదు. వీలైతే ఈ ఊర్లోనే సీవీడ్ కూడా ప్రోత్సాహానికి పైలట్ ప్రాజెక్ట్ ఇక్కడి నుంచే ప్రారంభించమని నేను ఆదేశాలు ఇస్తున్నా. దాని యొక్క ఫలితాలు చూద్దాం. ఈ ఊరు బాగుపడితే రాష్ట్రం అంతా కూడా అన్ని మత్స్యకారు గ్రామాలకు దాన్ని తీసుకుపోయి ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టి తద్వారా మీ ఆదాయం పెంచుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనం అందరం అనుకుంటే ఏదైనా సాధ్యం. 2029కి రాష్ట్రంలో జీరో పావర్టీ ఉండాలనేది నా లక్ష్యం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను ఒక్కడే కష్టపడడం కాదు, రాజకీయ నాయకులు కష్టపడడం కాదు, సమాజంలో ప్రభుత్వ విధానాల వల్ల పైకొచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి తిరిగి సమాజంలో పేదరికంలో ఉండే వారికి అండగా ఉండాలి. ఆ అండగా ఉండడానికి జీరో పావర్టీ P4 మార్గదర్శి. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వానికి కేంద్ర సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసింది. ఈ మేరకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో 1121.20 కోట్ల నిధులు జమయ్యాయి. ఇందులో 70% గ్రామ పంచాయతీలకు, మండల పరిషత్లకు 20%, జిల్లా పరిషత్లకు 10% చొప్పున నిధులను కేటాయించనున్నారు. జనాభా ప్రాతిపదికన ఆయా గ్రామ పంచాయతీల బ్యాంకు ఖాతాలకు ఆర్థిక శాఖ అనుమతితో పంచాయతీరాజ్ శాఖ నిధులను జమ చేయనుంది. తిరుపతి నగరవనంలో చెట్ల నరికివేతపై సర్కార్ సీరియస్ అయింది. నిబంధనలకు విరుద్ధంగా నగరవనంలో చెట్లు నరకడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జంగిల్ క్లియరెన్స్ సందర్భంగా చెట్లు నరికేసినట్లు ఫిర్యాదులు రావడంతో స్పందించింది ఏపీ సర్కార్. ఘటనపై విచారణకు ఆదేశించింది. విచారణాధికారిగా పివి చలపతిరావును నియమించింది అటవీశాఖ. నగరవనంలో చెట్ల నరికివేతపై రేపు విచారణ చేపట్టి నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నారు ఐఎఫ్ఎస్ అధికారి పివి చలపతిరావు. కాకినాడ జిల్లా తొండంగి మండలం పెరుమాళ్ల గ్రామంలో గేట్వే పోర్టు పనులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్లో సువిశాలమైన తీర ప్రాంతం, సహజ వనరులను సమర్థవంతంగా వినియోగించుకునే విధంగా పోర్టులు, ఫిషింగ్ హార్బర్లను త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం కాకినాడలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి పనులను పర్యవేక్షించేందుకు వచ్చామన్నారు. దానిలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఈ 8 నెలల కాలం నుంచి కూడా పోర్టులు ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఫిషింగ్ హార్బర్ ఎంతవరకు పని జరిగింది, వాటి మీద పర్యవేక్షణ చేయడానికి ఈరోజు ఉదయం నుంచి కూడా తిరగడం జరిగింది. ఏదైతే కాకినాడ గేట్వే పోర్ట్ లిమిటెడ్ 2018 MOU చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాజెక్టు ద్వారా 3 బర్తుల నిర్మాణం కూడా కంప్లీట్ అయ్యింది. ఈ నిర్మాణం అయిన తర్వాత ఇదంతా కూడా ఒకటి బొగ్గు కొరకు, 2 బర్తులు ఇతర అవసరాల కొరకు కూడా తీసుకుంటా ఉన్నాము. 2022 లోపల ప్రాజెక్టు స్టార్ట్ అయ్యింది. 16 మిలియన్ మెట్రిక్ టన్నులు మాత్రం ఇప్పుడు చేస్తా ఉన్నారు. టార్గెట్ 2026కు కంప్లీట్ గా పూర్తి కావాల్సిన పని ఉంది. వారికి కూడా ఈరోజు డైరెక్షన్ ఇచ్చేసి కంప్లీట్ గా ఈ కాకినాడ గేట్వే పోర్ట్ కూడా కంప్లీట్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం. ఏదైతే అరబిందో ఇన్ఫ్రా అదేవిధంగా జిఎంఆర్ ఇన్ఫ్రా 2 కలిపి 74% అరబిందో, జిఎంఆర్ 26% ఉంది. వీటన్నిటిని కూడా రెవెన్యూ షేర్ లో గవర్నమెంట్ కు మాకు వచ్చేసి 2.7% రెవెన్యూ షేర్ కింద తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం నిర్వాసితులకు ఇప్పటికీ న్యాయం జరగలేదన్నారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల నిర్వాసితులతో ఆమె ముఖాముఖి నిర్వహించారు. ఈ ప్రాజెక్టుకు గిరిజనులు భూములు ఇచ్చారని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు కుదించింది గత సీఎం జగనేనన్నారు షర్మిల. పోలవరం ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన వాళ్ళు గిరిజనులు. వీళ్లే కాదు, 1,06,000 కుటుంబాలు పోలవరం ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన కుటుంబాలు. అంటే వాళ్ళు త్యాగం చేస్తే పోలవరం ప్రాజెక్టు సాధ్యం అవుతుంది. వీళ్ళు ఆ భూమిని దేశం కోసం, రాష్ట్రం కోసం త్యాగం చేస్తే పోలవరం ప్రాజెక్టు సాధ్యం అవుతుంది. అలాంటి కుటుంబాలు ఈ కుటుంబాలు. ఇలాంటివి 1,06,000 కుటుంబాలు ఉన్నాయి. ఈ రోజు వరకు వీళ్ళకు న్యాయం జరగలేదు. ప్రాజెక్టు పూర్తి కాలేదు, అది వేరే విషయం. కానీ వీళ్ళైతే ఎన్నో సంవత్సరాల క్రితమే, దాదాపు 15-17 సంవత్సరాల క్రితం
భూములు ఇచ్చిన వాళ్ళు ఈ రోజుటి వరకు కూడా వీళ్లకు న్యాయం జరగలేదు. రీహాబ్ కింద R&R ప్యాకేజీల కింద చాలా మందికి న్యాయం జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాజెక్టుని ఫేజ్ 1 గా ఫేజ్ 2 గా దీన్ని డివైడ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు 41.15 మీటర్స్ స్టోరేజ్ కెపాసిటీని ఫేజ్ 1 గాను 45.7 మీటర్స్ స్టోరేజ్ కెపాసిటీని ఫేజ్ 2 గాను డివైడ్ చేసి కాస్ట్ని బ్రేక్ చేయడానికి, పోలవరం ప్రాజెక్టుని నాశనం చేయడానికి ఈ ప్రాజెక్టును అట్లా బ్రేకప్ చేస్తే వీళ్ళలో చాలా మంది 41 మీటర్స్లో ముంపుకు గురయ్యేవారు కొంతమంది, 45 మీటర్స్ ముంపుకు గురయ్యేవారు కొంతమందిగా వీరిలోనే విభజించడం జరిగింది. ప్రధానమైన సమస్య 41, 45 ఇలా విభజించడంలో చాలా అన్యాయం జరిగిందని, సర్వే సరిగ్గా జరగలేదని చాలా మంది చెప్తున్న విషయం. చాలా గ్రామాలలో ఒక యూనిట్ గా వాళ్ళని తీసుకోకుండా ఒక వీధికి అవతల 41 యువతల 45 అన్నట్టుగా కూడా మమ్మల్ని విభజించడం జరిగింది. విశాఖలో వైసీపీకి మరో షాక్ తగిలింది. విశాఖ మేయర్పై అవిశ్వాసం నెగ్గిన తర్వాత ఇవాళ డిప్యూటీ మేయర్ శ్రీధర్పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. 74 మంది కార్పొరేటర్ల మద్దతుతో అవిశ్వాసం గెలుపొందింది. మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థుల ఎంపికపై తెలుగుదేశం పార్టీ, జనసేన మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ నెల 28న జీవీఎంసీ ప్రత్యేక సమావేశం జరగనుంది. విశాఖ కూటమి నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. కార్యకర్తల సమక్షంలోనే బహిరంగంగానే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నా నియోజకవర్గంలో నాకు తెలియకుండానే వేలు పెడుతున్నారు, మీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే సహించే ప్రసక్తే లేదంటూ విష్ణుకుమార్ రాజుపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. ఫిలింనగర్ క్లబ్ అనేది భీమిలి నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. నాకు తెలియకుండా లీజు వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి ఎలా తీసుకువెళ్తారని విష్ణుకుమార్ రాజును ప్రశ్నించారు. మీరు అందుబాటులో లేకపోవడంతో కలెక్టర్ను కలిసి వినతిపత్రం సమర్పించానంటూ సర్ది చెప్పబోయారు. అయినా వినకుండా గంటా శ్రీనివాసరావు విష్ణుకుమార్ రాజుతో వాగ్వాదానికి దిగారు. విష్ణుకుమార్ రాజు సమాధానం చెబుతున్నా పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. మీరేమో అపోజిషన్ పార్టీ ఒక రైట్ మాట్లాడుకోవచ్చు. ఏం లేదు సార్, అప్పుడు రోడ్ టైప్ చేశారు. ఇప్పుడు గొప్పేస్తారండి. అయ్యో 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 సార్, ఎంపీ గారు అడగండి. ఎంపీ గారు మాడిఫై చేయమన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాటిట్యూడ్ ఇస్ రాంగ్. ఎంపీ కాదు మాడిఫై చేయడం అప్పటికప్పుడు చేస్తుంది తప్పది. ఫస్ట్ అది అలా అలా 100% కర్నూలు మున్సిపల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. తెలుగుదేశం పార్టీ, వైసీపీ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరుకుంది. ముందు తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు పట్టుబట్టారు. అయితే సభకు అడ్డు తగులుతున్నారంటూ వైసీపీ కార్పొరేటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆగ్రహంతో వైసీపీ కార్పొరేటర్ వీనస్ మేయర్ వైపు కుర్చీని విసిరికొట్టారు. దీంతో ఒక్కసారిగా కర్నూలు మున్సిపల్ సమావేశం రసాభాసగా మారింది. గత 10 ఏళ్లలో ప్రపంచ రాజకీయ రంగం పూర్తిగా మారిపోయిందని, ఆధునిక సామాజిక మాధ్యమాల ప్రభావంతో ప్రపంచం కొత్త దిశగా ప్రయాణిస్తోందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. హైదరాబాద్లోని HICCలో జరుగుతున్న భారత్ సమ్మిట్లో పాల్గొన్నారు. రాజకీయాల్లో కొత్త తరం ప్రవేశించాల్సిన అవసరం ఉందని రాహుల్ పేర్కొన్నారు. కొత్త తరం నాయకులు రాగానే కొత్త ఆలోచనలు, నవీన భావనలు పుట్టుకొచ్చి దేశం అభివృద్ధి మార్గంలో వేగంగా ముందుకు సాగుతుందన్నారు. రాజకీయాల్లో యువశక్తి చొరబడితేనే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని రాహుల్ ఆకాంక్షించారు. Politics, democratic politics, has fundamentally changed across the globe. The rules that applied, I would say, a decade ago simply don't apply anymore. Sometimes when I speak to younger members of our party, what was effective 10 years ago, the tools that worked 10 years ago simply do not work anymore. They cannot face the concentration of capital, modern media, modern social media. And so in a sense, the old politician is dead. And a new politician, a new type of politician
has to be constructed. And that really is the challenge in front of all of us. What does this new politics look like? What are the ideas that emerge from this new politics? I'm sure you've had a deep discussion about policies, about how we should think about education, how we should think about regaining the democratic space. And each one of us has a particular view on that. సమాజంలోని అన్ని వర్గాల ఆకాంక్షలు నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో నిర్వహించిన భారత్ సమ్మిట్కు హాజరైన ఆయన తెలంగాణలో సంక్షేమం కోసం అనేక పథకాలను తీసుకొచ్చామన్నారు. రైజింగ్ తెలంగాణలో అంతర్జాతీయ ప్రతినిధులు భాగస్వామ్యం అవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వ విజన్ను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలని కోరారు. Telangana has a rich history, tradition, culture and heritage. We were part of state called Andhra Pradesh and fought for many decades for separate state. The leadership for education came from students, trade union workers, farmers and women. It's because of their fight we got separate state. However, for 10 years dreams and aspirations of people were not fulfilled. They were deeply disappointed. When Congress government got elected, expectations were high. Our government has simple mantra: fulfill dreams of every section of society, implementing welfare, ensuring infrastructure and investment to create jobs and wealth, transparent governance and removing corruption is the hallmark for our government. We are already కేసీఆర్ సర్కార్ నాసిరకం పనులతో కాళేశ్వరం ప్రాజెక్టును నాశనం చేసిందని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు ప్రమాదం ఉందని ఎన్డీఎస్ఏ రిపోర్టు చెప్పిందన్నారు. ఇలా లక్షల కోట్లు వృధా చేస్తే ఇతర దేశాల్లో కఠిన శిక్షలు పడేవన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల నిరుపయోగంగా ఉన్నా కూడా తెలంగాణలో అత్యధిక పంట పండిందన్నారు ఉత్తమ్. ప్రజాధనాన్ని కాకుండా మరి నార్త్ తెలంగాణ రైతులకి అన్యాయం జరిగే విధంగా, ద్రోహం చేసే విధంగా మరి బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఆ యొక్క నాసిరకం ప్రాజెక్టు కట్టి ద్రోహం చేసిన విషయం కూడా నేను పదే పదే మనవి చేస్తున్నాను. మీకు ఇంకో మాజీ సీఎం కేసీఆర్ పై భారతీయ జనతా పార్టీ ఎంపీ అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు. స్కామ్ కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారన్నారు. కల్వకుంట్ల కుటుంబం టెర్రరిస్టుల కన్నా డేంజర్ అన్న అరవింద్ కల్వకుంట్ల కుటుంబంపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. డీపీఆర్ కంటే ముందే ప్రాజెక్టు పనులు ఎందుకు చేపట్టారని, 2019లోనే పగుళ్లు వస్తే ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేసి 1,50,000 కోట్ల స్కామ్ చేసిన బీఆర్ఎస్ రేపు ఏ మొహం పెట్టుకుని సభ నిర్వహిస్తోందని ఫైర్ అయ్యారు ధర్మపురి అరవింద్. డిపిఆర్ అప్రూవల్ కాకంటే ముందు నీకు ఏం తొందర ఉండే? అంతగానో పైసలు సంపాదించే తొందర ఏముండే మీకు? ఏ ముఖం పెట్టుకొని రేపు మీటింగ్ పెట్టినరో కూడా ఈ కేటీఆర్ చెప్పాలి. డీవియేషన్స్ వితౌట్ ప్రాపర్ స్టడీస్. అన్నారం అండ్ సుందిల్లా వేర్ రీలొకేటెడ్. కంప్లీట్ లొకేషనే మార్చేసిండ్రు. దీనికి కారణం ఏంది? దీనికి ఎవరు అనుమతి ఇచ్చిండ్రు? లొకేషన్లు మారినప్పుడు డిజైన్లు మారుతాయి, సాయిల్ పరిస్థితి మారుతుంది. సాయిల్ పరిస్థితి మారినప్పుడు డిజైన్లు మారుతాయి, ఫౌండేషన్ డిజైన్లు మారుతాయి, కాస్ట్ వేరియేషన్ వస్తుంది. ఇవన్నీ తెలియవా? నేను ఇది వేస్తా టెండరు, నాకు ఎలువన్ వస్తుంది, నేను తక్కువ వేస్తా, కానీ రేపు డిజైన్ మారుస్తా, లొకేషన్ మారుస్తా, మీరు ఒప్పుకోవాలి. కల్వకుంట్ల ఫ్యామిలీ ఇస్ నథింగ్ లెస్ దెన్ టెర్రరిస్ట్, నాట్ నథింగ్ లెస్ డేంజరస్ దెన్ టెర్రరిస్ట్. అండ్ ఐ హావ్ హెచ్ఎంటీవీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన టెక్నికల్ ఎడ్యుకేషన్ అవార్డ్స్ 2025 కార్యక్రమం హైదరాబాద్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సాంకేతిక విద్య, ఉపాధి కల్పనకు ఊతమిస్తున్న విద్యా సంస్థలను సమున్నతంగా సత్కరించింది హెచ్ఎంటీవీ. సాంకేతిక విద్యకు ప్రాధాన్యతనిస్తూ విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించిన విద్యా సంస్థలకు 25 కేటగిరీల్లో అవార్డులను అందించింది హెచ్ఎంటీవీ. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ హైయర్ ఎడ్యుకేషనల్ కౌన్సిల్ చైర్మన్ వై బాలకృష్ణారెడ్డి, క్రెడాయి నేషనల్ ప్రెసిడెంట్ గుమ్మి రామిరెడ్డి, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్ పాల్గొన్నారు. తొలుత దీప ప్రజ్వలనతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. కార్యక్రమంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా అలరించాయి. కార్యక్రమంలో చివరిగా టెక్నికల్ ఎడ్యుకేషనల్ ఫేర్ బ్రౌచర్ను అతిథులు ఆవిష్కరించారు. అలాగే ఎపెక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ గత 13 సంవత్సరాలుగా తెలంగాణ ఎడ్యుకేషన్ ఫేర్ నిర్వహిస్తూ ఉంది. మరి ఈ సంవత్సరం హెచ్ఎంటీవీ అలాగే ఎపెక్స్ ఎడ్యుకేషన్ వీరు ఇరువురు కలిసి మే 31 నుండి జూన్ 1 వరకు హైదరాబాద్ లో ఈ ఈవెంట్ ని నిర్వహిస్తున్నారు. సో జూన్ వరకు మార్నింగ్ 10 AM నుంచి 7 PM వరకు ఉండబోతోంది. ఇంటర్, డిగ్రీ తర్వాత ఏ కోర్సులో చదివినా తికమక పడుతున్నారా, నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారో, మీకు సొల్యూషన్ కావాలంటే డెఫినెట్గా యూ హ్యావ్ టు వాక్ ఇన్ టు దిస్. అందులో తర్వాత ఏ కోర్స్ చేయాలి, వాళ్ళకి ఏది బాగుంటుందని సజెస్ట్ చేయడంలో. సో అన్నిటికీ ఒక బెస్ట్ ప్లేస్. మరి అన్ని ఇన్స్టిట్యూషన్స్, అన్ని కోర్సెస్ కూడా ఒక దగ్గరికి తీసుకొస్తోంది
మన ఈ 14th తెలంగాణ ఎడ్యుకేషనల్ ఫేర్ 2025. సో వన్స్ అగైన్ ఎస్ఎల్బీసీ సహాయక చర్యలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. తదుపరి కార్యాచరణ కోసం నిపుణులు ప్రభుత్వం కమిటీని వేసింది. పనులు కొనసాగించే అవకాశం కోసం కమిటీ సమాలోచనలు చేస్తుంది. 63 రోజుల పాటు సహాయక చర్యలు కొనసాగాయి. ఎస్ఎల్బీసీ నుంచి సహాయక బృందాలు ఒక్కొక్కటిగా వెళ్లిపోతున్నాయి. ఇప్పటికే సహాయక చర్యల నుంచి సింగరేణి మైన్స్ రెస్క్యూ బృందం వెనుతిరిగింది. ఇప్పటికే డ్యూటూ ప్రాంతంలో దాదాపుగా మట్టి రాళ్లు తరలింపు పూర్తయింది. D1 నిషేధిత ప్రాంతంలో కొనసాగించాల్సిన సహాయక చర్యలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. నిషేధిత ప్రాంతంలోని TBM క్యాబిన్లో మృతదేహాలు ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. నిషేధిత ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టాలా వద్దా అనే ప్రభుత్వ నిర్ణయం కోసం అధికారులు వేచి చూస్తున్నట్లు సమాచారం. తెలంగాణ డీజీపీ జితేందర్ రెడ్డితో మెదక్ ఎంపీ రఘునందన్ రావు భేటీ అయ్యారు. సంగారెడ్డి జిల్లా జిన్నార మండల కేంద్రంలో శివాలయం ధ్వంసం చేసిన పోలీసులు సకాలంలో స్పందించలేదని అన్నారు. ఘటన మధ్యాహ్నం జరిగితే రాత్రి దాకా పోలీసులు రాలేదని, కేవలం హిందువుల మీద 4 FIRలు పెట్టారని ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. శివాలయానికి సంబంధించినటువంటి శివునికి సంబంధించినటువంటి విగ్రహం ధ్వంసం జరిగినటువంటి సంఘటనలో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఒక వర్గం ప్రజల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు స్పందించాల్సిన సమయంలో పోలీసులు సరైన సమయంలో స్పందించకపోవడం వల్ల జిన్నారంలో అది ఒక రకమైనటువంటి మత ఘర్షణలకు దారితీసేటువంటి పరిస్థితి నెలకొన్నది. జరిగిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక వర్గాన్ని ప్రొటెక్ట్ చేస్తూ కేవలం హిందువుల మీద జరిగిన సంఘటన ఒకటైతే వైఫల్యం పోలీసు వాళ్ళదైతే మధ్యాహ్నం నుంచి ఇష్యూ జరిగితే రాత్రి 7-8 తగలబడి అంటుకునేంత వరదాకా కనీసం పోలీసుల నుంచి మినిమం స్పందన కరువైంది. ఇది బాధాకరమైనటువంటి విషయం. మొత్తం పాక్తో యుద్ధానికి తాము అనుకూలంగా లేమని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతి ఉండటంతో పాటు ప్రజలు కూడా సురక్షితంగా ఉండాలని, కేంద్రం భద్రతా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఈ ఉగ్రదాడికి ముఖ్య కారణం భద్రతా వైఫల్యమే అని సిద్ధరామయ్య ఆరోపించారు. కశ్మీర్లో కేంద్రం భద్రతను కట్టుదిట్టం చేయాలని తెలిపారు సిద్ధరామయ్య. ನಾನು ಸತ್ಯನೇ ಹೇಳಿದ್ದೀನಿ, ಅಲ್ಲಿ ಭದ್ರತೆ ವ್ಯವಸ್ಥೆಯನ್ನ ಸರಿಯಾಗಿ ಮಾಡಬೇಕಾಗಿತ್ತು. ಯಾತ್ರಾರ್ಥಿಗಳು ಹೋಗ್ತಾ ಸ್ಥಳ, ಮತ್ತೆ ಹಿಂದೆ ಪುಲ್ವಾಮಾದಲ್ಲಿ 40 ಜನ ಸೈನಿಕರು ಸತ್ತೋಗಿದ್ದಂತ ಜಾಗ, ಬಹಳ ಎಚ್ಚರಿಕೆಯಿಂದ ಇರಬೇಕು. ಇಂಟೆಲಿಜೆನ್ಸ್ ಫೈಲು, ಸೆಕ್ಯೂರಿಟಿ ಫೈಲು, ಕೇಂದ್ರ ಸರ್ಕಾರದವರು ಭದ್ರತೆ ಕೊಡಕ್ಕಾಗ್ಲಿಲ್ಲ. ಅವ್ರಿಗೆ ಜನ ನಂಬ್ಕೊತಾರೆ, ಕೊಡ್ಲಿಲ್ವಲ್ಲ. ಈಗೇನೆಲ್ಲ ಕ್ರಮಗಳು ತಗೊಂಡ್ರು ಕೂಡ 26 ಜನ ವಾಪಸ್ ಬರ್ತಾರ. ಯುದ್ಧ ಮಾಡಬೇಕಾದಂತ ಅಗತ್ಯ ಇಲ್ಲ, ಈ ಕ್ರಮಗಳು ತಗೋಬೇಕು ಅಷ್ಟೇ. ಭದ್ರತಾ ವ್ಯವಸ್ಥೆಯನ್ನ ಮಾಡ್ತಕ್ಕಂಥ ಕೆಲಸವನ್ನು ಮಾಡಬೇಕು. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఉన్న కర్రెగుట్ట ప్రాంతంలో మావోయిస్టుల నిర్మూలన లక్ష్యంగా భద్రతా బలగాలు రహస్యంగా ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. గత 4 రోజులుగా కూంబింగ్ కార్యకలాపాలు ముమ్మరంగా కొనసాగుతుండగా ఆపరేషన్ వివరాలను ఛత్తీస్గఢ్, తెలంగాణ పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్లో భారీ ఎన్కౌంటర్ జరిగినట్లు తెలిసింది. భద్రతా బలగాలు అధునాతన ఆయుధాలు, శాటిలైట్లు, డ్రోన్ల సహాయంతో ఆపరేషన్ను కొనసాగిస్తున్నాయి. హెలికాప్టర్లతో గగనతలం నుంచి మావోయిస్టుల మీద బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు ముగిశాయి. పోప్కు ఇష్టమైన రోమ్లోని సెయింట్ మేరీ మేజర్ బసాలికాలో ఖననం చేసినట్లు వాటికన్ వర్గాలు వెల్లడించాయి. అనంతరం ఆయన సమాధి వద్ద కార్డినల్స్ ప్రత్యేక ప్రార్థనలు చేసినట్టు తెలిపాయి. అయితే చర్చిలో అంత్యక్రియలు ప్రైవేటుగా నిర్వహించారు. కేవలం ఉన్నత స్థాయి కార్డినల్స్, పోప్ సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అంతకుముందు వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్ స్క్వేర్లో నిర్వహించిన కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా 50కి పైగా దేశాధినేతలు, వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రముఖులు, కేథలిక్కులు అత్యున్నత గురువుకు నివాళులర్పించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరై పోప్కు తుది వీడ్కోలు పలికారు. వీరితో పాటు దాదాపు 1,50,000 మంది సాధారణ పౌరులు పోప్ అంత్యక్రియలను వీక్షించేందుకు వచ్చినట్లు అంచనా. శాంటమారియా చర్చికి ఊరేగింపుగా తీసుకెళ్లే సమయంలోనూ రోమ్ వీధుల్లో లక్షలాది మంది బారులు తీరారు. వాటికన్ సిటీలో అమెరికా, ఉక్రెయిన్ అధ్యక్షుల భేటీ జరిగింది. సెయింట్ పీటర్ స్క్వేర్లో పోప్ ఫ్రాన్సిస్ అంతిమయాత్ర కార్యక్రమంలో ట్రంప్, జెలెన్స్కీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రంప్, జెలెన్స్కీతో కాసేపు సమావేశమైనట్లు అధికారులు పేర్కొన్నారు. యుద్ధం ముగింపు, ఖనిజాల ఒప్పందం మొదలైన విషయాల గురించి ఇరువురు నేతలు చర్చించినట్లు, ఇద్దరి మధ్య చర్చలు సానుకూలంగా సాగాయని అధ్యక్ష కార్యాలయాలు వెల్లడించాయి. ఈ వారంలోనే అమెరికా, ఉక్రెయిన్ దేశాలు ఒప్పందానికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇవి ఇప్పటివరకు ఉన్న ప్రైమ్ టైం అప్డేట్స్. చూస్తూనే ఉండండి HM TV. వార్త ఆగదు, నిజం దాగదు.